ప్రజాప్రతినిధి న్యూస్. ఫాసిస్ట్ బీజేపీ పార్టీని ఓడించి దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి చింత భూమేశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరైన వారు మాట్లాడుతూ భాజపా దేశంలో ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు గీసి ఫాసిస్టు పాలనను 10 ఏళ్ల కాలంలో కొనసాగించిందని మండిపడ్డారు. దేశంలో అనేక అల్లర్లకు మత గొడవలకు కారణం అయిందని, ప్రజాస్వామ్య లౌకిక విలువలను పాతరేసి ఫక్తు మతోన్మాద విధానాలను అవలంబించిందని ఆరోపించారు. దేశభక్తి ముసుగులో నోట్ల రద్దు చేసి సిఏఏ, ఎన్ఆర్సీ, రైతు కార్మిక వ్యతిరేక చట్టాలు, కోడ్స్, నూతన జాతీయ విద్యా విధానం, ఆర్టికల్ 370లను తీసుకొచ్చిందని, హిజాబ్ లాంటి మత ద్వేష రాజకీయాలకు తెరలేపిన పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించాలని అన్నారు. భాజపా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం కనుమరుగయ్యే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా మే 1 నుండి 13 వరకు మెదక్ పార్లమెంటు వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉద్యమకారుడు సత్తయ్య, డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, ప్రశాంత ఉపాధ్యాయుడు జాన్ వెస్లీ, డిఎస్ఎస్ జిల్లా నాయకులు రఫీక్, సిసిసి నాయకులు శ్వేత, సుజాత, ఐఎఫ్టియు నాయకులు ఆకుల రాములు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిద్దిపేట డివిజన్ నాయకులు కొంపలి విజయ్ కుమార్, కెఎస్ అనిల్, పీడీఎస్యు నాయకులు రాణా ప్రతాప్, డిబిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మతోన్మాద బీజేపీ ఒకవైపు, లౌకిక పార్టీలన్నీ కూడా ఒకవైపు అని భావించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ చాలా ప్రమాదపడంచుల్లో ఉన్నది మన ప్రజాస్వామ్యం అనుకునేటువంటి వ్యవస్థ. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క హక్కులనే కాలరాసేటువంటి వ్యవస్థ రాబోతున్నది. ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం మతం గురించి మాట్లాడేటువంటి ఒక ఫాసిస్టు శక్తులు ఉంటే మా వైపు ఉండండి, లేకుంటే ఎదుటి వారి వైపు ఉండండి. మా వైపు అంటే ధర్మం వైపు ఉండండి, లేదా మాకు శత్రువులైనటువంటి అర్బన్ నక్సలైట్ల వైపు ఉండండి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలనా విధానం. కనుక దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మనల్ని మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ఈ దేశంలో ఉన్నటువంటి 90% ప్రజలు, ఎవరైతే దళితులు, ఆదివాసీలు, ముస్లిం మైనారిటీలు, స్త్రీలు, వెనుకబడినటువంటి వర్గాల వారు ఒక్కసారి ఆలోచించవలసిన సందర్భం ఈనాడు ఉన్నది. మనల్ని మనం గెలిపించుకోవాలంటే బీజేపీని తప్పనిసరిగా ఓడించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.